నమస్కారం, ఛానల్కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో 3 రోజుల క్రితం అధికార పార్టీ ఎమ్మెల్యే గోసుల భద్రయ్య గారు గుండెపోటుతో మరణించగా అక్కడ మళ్లీ ఎన్నికలు జరపాలని నిర్ణయించారు. ఇందుకు అధికార పార్టీ చనిపోయిన ఎమ్మెల్యే కుమారుడైన గోసుల మురళీధర్ గారికి సీటునిచ్చింది. అయితే ఎన్నికలలో పోటీ చేయడం ఇష్టం లేదని, తన ఆరోగ్యం, వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకుంటున్నానని మురళీధర్ గారు తెలిపారు. ఈయన ఎన్నికల నుండి తప్పుకోవడంపై ప్రజలు పలు రకాలుగా మాట్లాడుకుంటున్నారు. వ్యక్తిగతమా పాడా? ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు, సంపాదించుకున్నారు, చాలనుకుంటున్నారు, వద్దనుకుంటున్నారు. ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ఉండొచ్చండి, చెప్పలేము. ఆయన చాలా స్ట్రిక్ట్ అండి, ప్రతి విషయంలోనూ ఖచ్చితంగా ఉండే మనిషి. అలాంటి వాళ్ళు రాజకీయాలకి సెట్ కారు. భాస్కర్, వాళ్ళని పంపించేయి. సూరి, మీరందరూ ఆఫీస్కి వెళ్ళిపోండి. ఓకే. భరత్, వాటర్ బాటిల్. నేను ఎన్నికల నుండి తప్పుకున్నప్పుడు అధిష్టానం కూడా ఇన్ని మాటలలేదు భాస్కర్. ఇప్పుడు మన జనాలే ఇలా అంటుంటే చాలా బాధగా ఉంది. సార్, మీరేమనుకోనంటే ఒక్క మాట. మీరు స్వతహాగా ఇంటర్వ్యూ అయినంత వరకు పైసాకి పనికిరాని వాడు కూడా 10 రకాలుగా మాట్లాడతాడు. భాస్కర్, మనం ఇంటర్వ్యూ ఇస్తున్నాం, రెడీ చేయి. హలో హలో, మిస్టర్ రైట్ ఛానల్ సిద్ధార్థ అండి? అవును సార్, చెప్పండి. నైట్ 9 o'clock సార్ ఆఫీస్ దగ్గరికి వచ్చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఈయన పిలిస్తే పెద్ద పెద్ద ఛానల్లే వస్తాయే, మరి నన్నెందుకు పిలుస్తానట్టు? ఏమో చూద్దాం. రిపోర్ట్ వస్తుందా? నేనే కాల్ చేసింది. ఫాలో అవ్వదు. హాయ్ సార్, రిపోర్ట్ వస్తుందా సార్? ముందుగా చిన్న మాట సార్, మీ ఇంటర్వ్యూ కోసం ఎన్నో ప్రముఖ ఛానళ్ళు పోటీ పడుతుండగా ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ అయినా నన్ను ఎందుకు పిలిచారో తెలుసుకోవచ్చా సార్? నువ్వు వింటున్న ఆ ప్రముఖ ఛానళ్ళు ప్రజల కోసం కాదు, వాళ్ళ ప్రముఖుల కోసమే పనిచేస్తున్నాయి. ఇప్పుడు నిజం నిర్భయంగా చెబుతోంది ఒక్క సోషల్ మీడియానే. ఇందులో సుత్తి లేకుండా సూటిగా విషయం చెబుతోంది నీ ఛానలే. ఓ, థ్యాంక్ యూ సార్.
సో చెప్పండి సార్, మీరు రాజకీయాల నుంచి తప్పుకోగల కారణాలు ఏంటి సార్? ఒకప్పుడు దేశంలో నిజమైన రాజకీయం ప్రజాస్వామ్యం ఉండేది. ఇప్పుడున్నది అరాజకీయం, అప్రజాస్వామ్యం. నేను ఎన్నికల నుండి తప్పుకోవడానికి కారణం మన ప్రజలు, ఈ సమాజమే. అయితే ఈ ప్రజలు, ఈ సమాజం ఎలా ఉండాలనుకుంటున్నారు మీరు? ఎలా ఉండాలనుకుంటున్నాను తర్వాత చెప్తాను. ప్రజెంట్ ఎలా ఉన్నారన్న దానిపై ఈ వీడియోని మీ ఛానల్లో ప్లే చేయండి. స్వాతంత్రం, గణతంత్రాలకు అర్థం ఏ బాధ్యత లేని విచ్చలవిడి సమాజమా? దేశీయులకే చులకనవుతున్న స్వదేశం. యథార్థ జీవితాన్ని మరచి సర్వం పరలోకమేనన్న భ్రమలో బ్రతుకుతున్న భారతం. ఘోర ప్రమాదం జరిగితే తప్ప ముందు జాగ్రత్త పడని జనం. అన్ని పాశాలని తెంచుకుంటూ పైసాకే ప్రాధాన్యమిస్తున్న ప్రాణం. దేశంలో మంచితనం మాటల్లోనే కానీ చేతల్లో. భవిష్యత్తును మరిచి గతాన్ని తవ్వుతున్న జనం. ప్రజల్లోనూ ప్రజా నాయకుల్లోనూ కానరాని ఖచ్చితత్వం. అభిమానం పేరుతో మూర్ఖపు వ్యక్తి పూజలు. చిన్న పిల్లలపై అనవసరపు దైవత్వ ప్రేరణ. మంచి కంటే చెడుకే ప్రాధాన్యమిస్తున్న వైనం. మనిషినే మరిపిస్తున్న కుల మతాలు. ప్రార్థనల సారాన్ని, వాటి సూక్ష్మాల్ని గ్రహించలేని సమాజం. చిన్న పాకి పని కూడా అర్హతలు కావాలి. మరి మనల్ని పాలించేవారికి ప్రతి అధికారానికి అర్థం ప్రజాసేవే. ధనికుడి నుండి దరిద్రుడి వరకు అర్థజీవన మరణాలే. మానవ సహజ స్వభావాలే సర్వనష్టకారకాలవుతున్న పరిస్థితి. మనుషుల్ని విభజిస్తున్న దైవవేష ధారణలు. మహాత్ముని ఆదర్శపు వ్యక్తులు ప్రస్తుత సమాజంలో బ్రతకలేరు. అసమర్థులను అందరం ఎక్కిస్తున్న సమర్థులు. కాలానుగుణంగా సాగినప్పుడే సమాజ శ్రేయస్సు. వృధా అవుతున్న మహాత్ముల త్యాగాలు. సరిగ్గా తన ప్రమాణ స్వీకారం పలుకోలేని వాడు ప్రజాప్రతినిధా? నిర్లక్ష్యం సమర్థించుకోవడం అలవాటైపోతున్న దేశం. జాతీయ గీతం తెలియని వాళ్ళు ఈ దేశ పౌరులా? తన స్తోమత తెలుసుకోలేకపోతున్న సగటు కూలి. ప్రజలకందని దాతల సాయం. దేవుడు, దైవం పేరుతో హింస చేసే వారికి జన్నత్, స్వర్గప్రాప్తులన్నవి అసంభవం. ప్రజల్ని మూర్ఖుల్ని చేస్తున్న ఉచితాలు. ఇలా చెప్తూ పోతే ఇంకా ఎన్నో. నీతి, నిజాయితీ, వ్యక్తిగత బాధ్యత ఇవి లేని వారు బానిసలు. వీళ్ళకి ప్రశ్నించే హక్కు లేదు. చివరగా ఇది చూడండి. అలాంటి జనాల తరఫున ఎవరో ఎందుకు పోరాడాలి? పోరి ఏమిటి సాధించాలి? వేకువ వైపా చీకటిలోక ఎటు నడిపేనమ్మా గతి తోచని భారతమా? అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా? పుణ్యభూమి నా దేశం, ధన్యభూమి నా దేశం, అన్నపూర్ణ నా దేశం ఇప్పుడు ఫ్యూచర్ లేని దేశంగా సాగుతోంది. మరి ఈ సమాజాన్ని ఎలా చూడాలనుకుంటున్నారు?
నిలదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవక్షవాన్ని. మారదు లోకం, మారదు కాలం. పాతరాతి గుహలు పాలరాతి గృహాలైనా, అడవి నీటి మారిందా ఎన్ని యుగాలైనా. వేట అదే వేటు అదే నాటి కథే అంతా, నట్టడవులు నడి వీధికి నడిచొస్తే వింత. బలవంతులే బ్రతకాలని సూక్తి మరవకుండా, శతాబ్దాలు చదవలేద ఈ అరణ్యకాండ. బలవంతులే బ్రతకాలని సూక్తి మరవకుండా, శతాబ్దాలు చదవలేద ఈ అరణ్యకాండ.